హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయిబాబ్జీని. హాయ్ ఫ్రెండ్స్, నా యొక్క ఛానల్ని అందులోని వీడియోలను చూసి ఆదరిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే నాదొక మనవి, మీరు వీడియో చేసిన తర్వాత ఆ వీడియోని లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ పెట్టినట్లయితే ఆ వీడియో వైరల్ అవుతుంది, తద్వారా మన ఛానల్లో అభివృద్ధి చెందుతుందని మీకు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ పురోభివృద్ధికి తోడ్పడవలసిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. హాయ్ ఫ్రెండ్స్, గోల్కొండ ఖిల్లాలోని ఎవరికీ తెలియని రహస్యాలు 3వ భాగానికి స్వాగతం సుస్వాగతం. నేను ఢంకా బజాయించి చెప్పగలను. మరి మీకు కూడా ఇక్కడికి వచ్చినా కూడా మీరు కనిపెట్టలేని తెలుసుకోలేని విషయాలు నేను మరి పరిశీలించి పరిశోధించి ఇంట్రెస్ట్తో మీకు చూపించడం కోసం నా ప్రయత్నం చేస్తున్నాను. మరి ఆలస్యం చేయకుండా 3వ భాగంలోకి వెళ్ళిపోదాం రండి. మీరు చూస్తున్నటువంటి ఈ ప్రదేశం, ఇక్కడ ఉన్నటువంటి గదులు, ఇవి రాణుల సేవ కోసం, వారి యొక్క రక్షణ కోసం ఉన్నటువంటి థర్డ్ జెండర్ అంటే హెజ్రా మహిళల కోసం నివాసం ఉండటానికి కోసం కేటాయించినటువంటి గదులంటివి. మరి దూరంగా అదిగో బాలాహిస్తారం కనపడుతుంది కదా, అదిగో ఆ మెట్లు చూసారా, అవి రాజుగారు దర్బార్ హాల్కి వెళ్ళటానికి ఉపయోగించేటటువంటి మెట్లు. అవి రాజుగారు పైకి వెళ్ళటానికి మరి పల్లకీలో వెళ్ళేవారు. రాజు పల్లకీని మొత్తం 6 మోసేవారు. ఇందులో ఒక వింత ఏముందంటే 3 పొట్టివారు 3 పొడవువారు మోసేవారట. పొట్టివారు పొడవువారు ఎందుకంటే మరి మెట్లు నిటారుగా ఉన్నాయి కాబట్టి 3 పొట్టివారు ఎదుర ఉండి పల్లకీని మోయగా 3 పొడవుగా ఉన్నటువంటి వారు వెనకాల ఉండి మోసేవారు. ఆ విధంగా హైట్ని బ్యాలెన్స్ చేసి రాజుగారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ఆ విధంగా మరి పురమాయించడం జరిగిందట.
మీరు చూస్తున్నటువంటి ఈ గదులన్నీ కూడా రాణుల యొక్క డ్రెస్సింగ్ రూమ్. పైకప్పు ఔరంగజేబు ఈ కోటను శిథిలం చేయడంతో పైకప్పులన్నీ కూడా పోయినాయి అన్నమాట. ఇదిగో ఇది రాణులు స్నానం చేయడానికి ఉపయోగించేటటువంటి రోజ్ వాటర్ ట్యాంక్. ఇక్కడ స్నానం చేసి అక్కడ డ్రెస్సింగ్ చేసుకుని ఈ ప్రక్కన ఉన్నటువంటి ఈ గదిలో ఇదిగో ఈ కటకటాలు ఉన్నాయి చూసారా, అది ఇది రోజ్ వాటర్ ట్యాంక్. ఇదిగో ఇది మేకప్ రూమ్, రాణుల యొక్క మేకప్ రూమ్ ఇది. మీరు చూస్తున్న ఈ ఫౌంటైను వెనకాల అదిగో అది రాణుల యొక్క నివాస గృహాలు. పై అంతస్తులో ఉండేవారు రాణులు. అది మరి ఈ కోటని ఔరంగజేబు నాశనం చేసినప్పుడు అది పోయింది. ఇది నర్తకీమణులు డ్యాన్స్ వేసేటటువంటి ప్రాంతం అన్నమాట. ఇదంతా కూడా ఇది ఈ ప్రదేశంలో ఇక్కడ కూర్చొని రాజులు రాణులు మరి వారి యొక్క పరివారం కూర్చొని తిలకించేవారన్నమాట. ఈ ఫౌంటైన్ మీరు చూసినట్లయితే హరిహర వీరమల్లు సినిమాలో ఇక్కడ ఒక స్పాట్ ఒక సన్నివేశం తీయడం జరిగింది. ఇదిగో ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళి అసలు ఈ డ్యాన్సింగ్ ఏరియాలో వెనకాల ఉన్నటువంటి ఈ బిల్డింగ్స్ ఇదిగో ఇవి నర్తకీమణులు ఆవాసాల కింద ఉపయోగించేవారట. ఈ నర్తకీమణులు ఇక్కడ ఉంటూ సాయంకాలం వేళ మరి రాజుగారు రాణి పరివారానికి ఎంటర్టైన్మెంట్ చేసేవారనమాట. ఇప్పుడు మనం చూడబోయే ఈ భవనం రాజుగారిని కలవటానికి వచ్చేటటువంటి అతిథుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినటువంటి భవనం ఇది. చాలా విశాలంగా ఉన్నాయి, చాలా ఎత్తుగా ఉన్నాయి. ఈ రూమ్స్ అన్నీ కూడా చాలా అయితే ఎత్తుగా ఉన్నాయి. రాజుగారు తన అతిథుల కోసం కేటాయించిన మీరు చూస్తున్న ఈ గదికి ఒక ప్రత్యేకమైన టెక్నాలజీ ఉంది. అదే గోడలకు చెవులు. మరి ఈ నానుడు ఇలాగే వచ్చి ఉంటుంది.
వచ్చినటువంటి అతిథులు రహస్యంగా ఏం మాట్లాడుకుంటున్నారో, ఏం మాట్లాడినా సరే బయటికి మరి వినపడేవట గూఢచారులకి. అది ఆ రహస్యాన్ని రాజుగారికి చేరవేశారు. ఇప్పుడు నేను మరొకరు మాట్లాడుకునేటువంటి సంభాషణ మీరే వినండి. అంటే ఇప్పుడు అటువైపు నుంచి మాట్లాడితే ఇటే వినపడదు అంటారా? అప్పుడు ఎక్కువ ఉంది, ఇక్కడ బయట ఇప్పుడు రూమ్లో మాట్లాడితే బయట వినపడేది. ఓకే, అప్పట్లో ఇప్పుడు అంత పవర్ లేదు. ఓకే ఓకే, మీరు నా పక్కన మాట్లాడుతున్నట్టుగా ఉంది. రాజభవనాలని ఇందుకే అన్నారేమో అని నాకు ఈ బిల్డింగ్ అంతా కలయి తిరిగి చూశాక అనిపించింది. ఇంచేతంటే ఈ నిర్మాణం అస్సలు చూడండి, ఎంత ఎత్తైనటువంటి గోడలతోటి ఎంతో విశాలంగా, మరి ఇప్పుడు మెయింటెనెన్స్ లేక ఇలా పాడైపోయాయి. కానీ ఇక్కడ చూడండి ఈ కారిడార్ ఎంత ఉందో, ఈ మూల నుంచి ఆ మూలకి అత్యద్భుతమైనటువంటి నిర్మాణ శైలి. మరి ఎలా కట్టారు, ఈనాటికి అవి చెక్కు చెదరకుండా ఉన్నాయంటే మరి నాటి వారి యొక్క నైపుణ్యం మెచ్చుకోకుండా ఉండలేం కదా. అత్యద్భుతమైనటువంటి బిల్డింగ్. జడ్జ్మెంట్ ఏరియా, న్యాయస్థానం. న్యాయస్థానమా? అప్పుడు స్పీకర్ మైక్ ఏం లేకుంటే కదా, ఓకే, ఇక్కడ కూర్చొని మనం మాట్లాడితే జడ్జ్మెంట్ చేస్తే సౌండ్ అందరికీ వినపడుతుంది. ఏదో రీసౌండ్ వస్తుంది, ఎక్కువ ఉంటుంది చూసామా ఆ సిస్టంలో. సేమ్ కటింగ్, డైమండ్ కట్స్ వల్ల. డైమండ్ కట్స్ వల్ల, అది ఇందాక అక్కడ స్టార్టింగ్ లో చూసాం కదండి, దానివల్ల వండర్ఫుల్ టెక్నాలజీ నిజంగాను. మరి నిజంగా ఇక్కడ రీసౌండ్ వస్తుంది అనమాట. మనం మైకులో ఎక్కువ పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలాగే రీసౌండ్ వస్తుంది. నా మాటలు వింటున్నారు కదా మిత్రులారా. ఇది జడ్జిమెంట్ ఏరియా. న్యాయాధికారులు తీర్పు ఇచ్చేటప్పుడు అప్పట్లో మైకులు లేవు కాబట్టి మరి వచ్చినటువంటి వారికి వినపడాలి కాబట్టి అన్ని కూడా స్పష్టంగా నేనున్న ప్లేస్లో జడ్జి గారు కూర్చొని తీర్పు ఇచ్చేవారట. మరి టెక్నాలజీ ఎంత బ్రహ్మాండం చూడండి. హలో, అది దాటితే మళ్ళీ బయటకు వచ్చేస్తే అక్కడ ఏమీ లేదు. కేవలం ఆ స్పాట్లోనే దాని కింద డైమండ్ షేప్లో ఉన్నటువంటి చోట మాత్రమే అది వినపడుతుంది అనమాట. ఇది రాణి గారి కోటాట. లోపలికి వెళ్ళి ఆ గదులు ఎలా ఉన్నాయో, అక్కడ విశేషాలు ఏంటో చూద్దాం రండి. రాణి గారి భవనం వెనుక వైపు నుంచి పైకి వెళ్ళటానికి, బిల్డింగ్ పైకి వెళ్ళటానికి మెట్లు ఉన్నాయి. యాక్చువల్గా గదులు లోపల నుంచి కూడా మెట్లు ఉన్నాయి. నేను ఇదిగో వెనక వైపు నుంచి పైకి వెళ్ళి చుట్టూ చూద్దామని వెళ్తున్నాను. రండి చూద్దాం. నగారాఖానా అంటే రాజుగారు ఇతర
ప్రదేశాలకు వెళ్ళి వచ్చినప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ వీడ్కోలు పలకటానికి, స్వాగతం పలకటానికి, అలాగే రాజుగారి యొక్క బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఇతర దేశాల రాజులు కానీ వచ్చినప్పుడు వారికి స్వాగతం పలకటానికి, అలాగే వీడ్కోలు పలకటానికి ఈ ప్రదేశంలో ఆ ఎదురుగా కనపడుతున్న స్టేజ్ మీద పెద్ద పెద్ద డ్రమ్స్ మనం చూస్తాం కదా సినిమాల్లో, ఆ డ్రమ్స్ నగారాలు పెట్టి వెల్కమ్ చెప్పేవారు. ఇదిగో ఇక్కడ రాణులు వారు కూడా పరివారం పయనించి ఈ వచ్చిన వారికి స్వాగతం చెప్పడం కానీ, పూలు జల్లటం కానీ చేస్తూ ఉండారు అనమాట. ఇది నగారా ఖాన్. దూరంగా కనపడుతున్నది అదే తారామతి మసీదు. ప్రస్తుతం బోనాల పండుగ జరుగుతున్నందువల్ల అక్కడ పైన వైట్ క్లాత్ వేసి ఉందన్నమాట. ఇది తారామతి మసీదు. ఆమెకు ప్రత్యేకంగా మసీదు ఉంది ఈ కోటలో అంటేనే దాన్ని బట్టి ఆమె యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత మనం అర్థం చేసుకోవచ్చు. మరి తారామతి ఒక లెజెండరీ డాన్సర్ కమ్ సింగర్ కూడాను. అటువంటి ఆమెకి మరి కోటలోనూ ఒక ఆవాసం ఉంది, ఇదిగో ప్రత్యేకంగా మసీదు కూడా ఉంది. ఇది వజూఖానా అనమాట. ఎంతో సమున్నతంగా కనపడుతున్నటువంటి ఈ బిల్డింగ్ భవనం మరేదో కాదు, అది ఆర్మరీ బిల్డింగ్. 3 అంతస్తుల్లో ఈ బిల్డింగ్ ఉంది. యాక్చువల్గా ఇది బాలాహిసార్ గేట్కి ప్రక్కనే ఎంటర్ అయితే ఎడమవైపు ఉంటుందన్నమాట. అయితే ఆ కోట తిరిగి వచ్చేటప్పటికి ఈ చివరికి ఇటువైపు లాస్ట్ పాయింట్ అవుతుందన్నమాట. ఇది లాస్ట్ బట్ వన్. మరి ఇందులో ఇప్పటికీ కూడా ఆనాడు వారు వాడినటువంటి తుపాకులు, అదిగో ఒక్కొక్క తుపాకీ 60 కేజీలు ఉంటుంది, చాలా పొడవుగా ఉన్నాయండి అవి. మరి దాని ప్రక్కనే ఇదిగో ఫిరంగి గుళ్ళు. ఈ ఫిరంగి గుళ్ళు ఎక్స్పైర్ అయిపోయిన, దానివల్ల ఎటువంటి ప్రమాదం లేదు. ఈ రోజుకి మనం వాటిని ఐదాగారంలో చూడొచ్చు. ఇది బాలాహిసార్ గేట్ అంటే క్లాపింగ్ ఏరియాకి ఆనుకునే రైట్ సైడ్ ఉంటుంది. ఇదేమిటంటే రాజకుటుంబీకులు మరణించినప్పుడు వారి మృతదేహాలకు స్నానం చేయించేటటువంటి సదుపాయాలు ఉన్నటువంటి గది అన్నమాట ఇది. యాక్చువల్గా ఇది ప్రక్కన ఉన్న మనకి లాస్ట్లో చూపిస్తాడు గైడు, ఇదనమాట. ఇది వేడి నీటిని కాచేటటువంటి సదుపాయం ఉన్నటువంటి గది అది. ఇది మనం కోటలోనికి ప్రవేశించినప్పుడు బాలాహిసార్ గేటు క్లాపింగ్ ఏరియాకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. లోపలికి ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇది కూడా మనం కోట అంతా తిరిగి చూసొచ్చాక లాస్ట్లో ఆయుధాగారం ప్రక్కనే ఈ ప్రదేశం ఉంటుంది. ఇది ఎందుకు అంటే ఈ ప్రదేశంలో సైనికులు మరి ఇక్కడ కోటకి కాపలాగా ఉండేవారు. ఎవరైనా శత్రువులు అటాక్ చేసినప్పుడు ఈ ప్రదేశంలో ఇదిగో ఇక్కడ మంట పెట్టి వేడి వేడి సలసల కాగుతున్న నూనెని తయారు చేయడానికి, లేకపోతే సలసల కాగుతున్న సీసాన్ని తయారు చేయడానికి, ఆ విధంగా తయారు చేసినటువంటి వాటిని ఇదిగో ఈ మెట్ల మీదుగా, ఈ గేటు ఓపెన్ చేసి ఉండేది అనమాట. ఈ మెట్ల మీదుగా అలాగ పైకి తీసుకెళ్ళి మనం ఎంట్రన్స్లో పెద్ద గేటు చూసారా, ఆ గేటు పైన హోల్ చూపించాను మీకు. ఆ హోల్లోంచి ఆ ఏనుగుల మీద కానీ శత్రువుల మీద కానీ వేడివేడి నీరు పోసేవారనమాట. ఇది మిత్రులారా, మరి గోల్కొండ కోట గురించి ఎవరికీ తెలియనటువంటి రహస్యాలు నేను పరిశీలించి, పరిశోధించి, అన్వేషించి తెలుసుకొని మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. మరి మీకు నా ఈ ప్రయత్నం కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ యొక్క అమూల్యమైనటువంటి కామెంట్ని కామెంట్ బాక్స్లో ఉంచవలసిందిగా కోరుతున్నాను. అలాగే మిత్రులారా, నా ఛానల్ని మొట్టమొదటిగా చూస్తున్న వారు ఎవరన్నా ఉన్నట్లయితే, అలాగే ఇంకా నా ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరన్నా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మరి ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలో మరి ఒక తీడుతుంటాను. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంతవరకు తెలియని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా? కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా? అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నా.